ప్రతి గ్రామంలోనూ అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా ఈరోజు మార్పు కనిపిస్తూ ప్రతి గ్రామంలోనూ వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అందులో పనిచేస్తా ఉన్న 10 మంది శాశ్వత ఉద్యోగస్తులుగా మన గ్రామానికి సంబంధించిన మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ప్రతి 70 ఇండ్లకు 50 ఇండ్లకు ఒక చెల్లెమ్మ ఒక తమ్ముడు తోడుగా నిలబడుతూ చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న వ్యవస్థ కనిపిస్తుంది. ఇప్పటికే అందుతున్న పెన్షన్, ఇప్పటికే ఇంటికే వచ్చి అందుతా ఉన్న పెన్షన్, ఇప్పటికే ఇంటి వద్దకే వచ్చి అందుతా ఉన్న రేషన్, ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక ఆర్బీకే, ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్, ఇప్పటికే ఆ గ్రామంలో అడుగులు వేగంగా పడుతూ కనిపిస్తుంది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఇప్పటికే ఆ గ్రామంలో మారిన స్కూళ్ళు కనిపిస్తాయి, మారిన హాస్పిటళ్ళు కనిపిస్తాయి. నాడు నేడుతో మన కళ్ళ ఎదుటే మార్పు జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. మన పిల్లలు చేతుల్లో ట్యాబులు కనిపిస్తాయి. స్కూళ్లకు వెళ్తే ఐఎఫ్పి క్లాస్ రూములు కనిపిస్తాయి డిజిటల్ బోధనతో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ కూడా ఈ మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చాం. వచ్చింది మీ బిడ్డ పరిపాలనలోనే. మెరుగులు దిద్దిన 108, మెరుగులు దిద్దిన 104 కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు పరిగెడతా ఉన్నాయి. గతంలో 1050 రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న పరిస్థితిని మారుస్తూ ఈరోజు 3250 రోగాలకు తీసుకొని పోయి ప్రతి పేదవాడికి అండగా నిలబడతా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతులకు పగటిపూటనే ఉచిత కరెంటు 9 గంటల పాటు రైతులకు పగటిపూటనే ఉచిత కరెంట్ ఇస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో అండగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పిల్లలకు వసతి దీవెనతో అండగా తోడుగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా కేవలం ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉన్న మార్పులు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటే మీ జగన్, ట్యాబులంటే మీ జగన్, గవర్నమెంట్ బడులలో ఐఎఫ్పీలు అనంటే దానికి కారణం మీ జగన్. గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అనంటే కూడా మీ జగన్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరడానికి చెప్పవలసి వస్తూ ఉంది.